ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఈ యొక్క మాట మీతో మాట్లాడమని అయితే తెలియజేస్తున్నారు. ఏంటంటే, వినేటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని ప్రణాళిక, దేవుడి ప్రామిస్, వాగ్దానంని నువ్వు పొందుకున్నావు. దేవుడు నీకు ఒకటి ప్రామిస్ చేశారు. ప్రామిస్ చేస్తున్నటువంటి దేవుడు నెరవేర్చలేనటువంటి అసమర్థుడైతే కాదు. నీకు ప్రామిస్ చేసినటువంటి దేవుడు మాట నిలబెట్టుకునేటువంటి దేవుడు. మనుషుల్లాగా మాట తప్పేటువంటి దేవుడు అయితే కాదు. నీవు దేవుడి నుండి వాగ్దానాలు పొందుకున్నావు, మాట పొందుకున్నావు. కానీ దేవుడు వెయిట్ చేసి దేవుడు కార్యం ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు నేను చూస్తాను, ఎప్పుడు ఫుల్ఫిల్ అవుద్దని చెప్పి ఇప్పటిదాకా నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నీ యొక్క సొంత ప్రయత్నాలు చేస్తూ దేవుడి యొక్క ఉద్దేశము నీ యొక్క సొంత ప్రయత్నాల ద్వారా నీవు ప్రయత్నిస్తున్నావేమో. అంటే ఇది ఇట్లా నీ యొక్క జ్ఞానం ఉపయోగించి నీవు దాన్ని నీ లైఫ్లో ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పి నీ యొక్క సొంత ఆలోచనలతో ప్రయత్నించేటువంటి వ్యక్తిగా ఉంటున్నావేమో. అందుకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం తేటగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. మనం నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే నిర్గమకాండం 14:10 అక్కడ ఏం చూస్తామంటే, ఫరో సైన్యం, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి కానాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వెళ్ళిపోచుండగా ఫరో వారిని తరిమేటువంటి వ్యక్తిగా ఉన్నారు. అటువంటి సమయంలో దేవుడు వారిని గైడ్ చేస్తూ ఉన్నారు మోషే ద్వారా. మోషే అలాగా వారిని నడిపిస్తున్నటువంటి క్రమంలో ఒక త్రోవ వెళ్ళేటువంటి వైపేమో సముద్రం వస్తుంది, ఇంకో త్రోవ ఏమో నడిచి వెళ్ళేటువంటి మార్గం వస్తుంది. కానీ ప్రజలు, అహరోను ఏం చెప్తున్నారంటే, ఈ త్రోవ రూపంగా మనం వెళ్తే మనం గమ్యానికి రీచ్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాడు. కానీ దేవుడు మోషేకి ఏం తెలియజేస్తున్నారంటే, ఓకే ఇటువైపే మీరు వెళ్ళాలని చెప్పి దేవుడు సముద్రం ఉన్న వైపు మాత్రమే వెళ్ళాలి అని చెప్పి మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి తెలియజేశారు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం కనిపిస్తుంది? సముద్రం తప్ప దారి వాళ్ళకి కనిపించట్లేదు. తీరా వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఫరో సైన్యం చంపడానికి, వారిని హతం చేయడానికి వెనకాల తరుముతున్నటువంటి క్రమంలో దేవుడు ఉద్దేశం అనేది వారు గ్రహించక వారు ఏం మాట్లాడుతున్నారంటే, మాకు ఆ మార్గం తెలుసు కదా, ఆ మార్గం నుండి మనం వెళ్ళుంటే నడుచుకుంటా త్వరగా మనం వెళ్ళి రీచ్ అయిపోవచ్చు కదా, మీరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మోషే ఎందుకు ఈ మార్గం నడిపించావు, సముద్రం దాకా తీసుకొచ్చావు, ఇటువైపు తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికా అని చెప్పి, అటువైపు వెళ్ళుంటే మనము దేవుడు ఇచ్చినటువంటి దేశానికి వెళ్తాం కదా అని చెప్పి మోషేని ప్రశ్నించేటువంటి వ్యక్తులుగా, కోపం చూపించేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ అక్కడ దేవుడు వాళ్ళ పట్ల ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక ఏంటో వారు గ్రహించలేకపోతున్నారు. వారి సొంత ఆలోచనల ప్రకారము వారు వెళ్ళినట్లయితే వారి యొక్క ప్రయాణం అనేది చాలా మంచిగా ఉండొచ్చు. కానీ వారు వెళ్ళేటువంటి ప్రయాణంలో వాళ్ళ వెనకాల ఫరో సైన్యం కూడా వచ్చి వారిని హతం చేస్తారు. కానీ దేవుడు ఏమో ఆలోచిస్తున్నారంటే, పాలు తేనెల ప్రదేశానికి వెళ్ళేటువంటి సమయంలో ఐగుప్తీయుల్ని కంప్లీట్గా హతం చేసి వీరిని ఇశ్రాయేలు ఆయన ఎంచుకున్నటువంటి ప్రజగా వీరిని ఉంచాలి అనుకుంటున్నారు. అక్కడ వారి యొక్క సొంత ఆలోచనలు కాకుండా మోషే దేవుడి ద్వారా ప్రేరేపించబడి ఈ యొక్క మార్గంలో వెళ్ళాలి అని చెప్పి సముద్రం వైపు తీసుకెళ్ళబట్టి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఒక సుడిగుండంతో, ఒక మెరుపుతో, ఒక చీకటితో ఫరో సైన్యాన్ని అక్కడ దూరంగానే ఆపివేశారు. ఎందుకనంటే దేవుడు మోషేకి ఆజ్ఞాపించారు, నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు పైకెత్తి చూపించు, అది 2 పాయలుగా చీల్చబడుతుంది అని చెప్పి దేవుడు తెలియజేసినప్పుడు మోషే అట్టి రీతిగానే చేసినప్పుడు సముద్రం 2 భాగాలుగా విభజించబడి
ఆ మార్గం మధ్యలో నుండి ఇశ్రాయేలు ప్రజలు అవతల ఒడ్డుకు చేరినట్టు చూస్తాం మనం. చూసినప్పుడు వారు అవతల ఒడ్డుకు రీచ్ అయినప్పుడు ఐగుప్తీయుల ప్రజలు కూడా వారి యొక్క వెనకాల ఫాలో అవుతా సముద్రం మధ్యలో నడుచుకుంటూ వస్తున్నారు, తరుముతా వస్తున్నారు. కానీ దేవుడు మరలా ఏం చెప్పారు? నీ కర్రని మరలా ఎత్తి చూపించు. ఎత్తి చూపించినప్పుడు ఆ సముద్రం కలిసిపోతుంది అని చెప్పినప్పుడు సేమ్ అట్లానే చేసినప్పుడు ఐగుప్తీయుల ప్రజలు సముద్రంలో చనిపోయేటువంటి నశించిపోయినటువంటి ప్రజగా ఉన్నారు. వారు దేవుడి యొక్క మాటను, దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్నారు. ఏం వాగ్దానము? పాలు తేనెలొచ్చేటువంటి దేశానికి మీకు బహుమానంగా ఇస్తానని చెప్పి వాగ్దానం ఉంది వాళ్ళకి. కానీ వాగ్దానానికి చేరుకోవడానికి వాళ్ళు దేవుడి మీద ఆధారపడట్లేదు. ఎట్లా ఆధారపడుతున్నారంటే వాళ్ళ యొక్క జ్ఞానం బట్టి ఇటువైపు వెళ్తే మనము రూట్ మ్యాప్ కరెక్ట్గా ఉంది, ఇటువైపు సముద్రం ఉంది, దారి లేదనుకున్నారు. కానీ దేవుడు ఆలోచన ప్రకారం దేవుడు మాట విని ఆయన అడుగుజాలలో నడిచినప్పుడు వాళ్ళు గొప్ప కార్యాలు రుచి చూచేటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఉన్నారు. ఎన్నో కార్యాలు అదే రీతిగా కాకుండా దేవుడు చెప్పినట్టు నడుచుకున్న ప్రతిసారి వారు మన్నాను చూశారు, మాంసాన్ని తిన్నారు, రాయి నుండి నీరుని త్రాగారు, ఎన్నో గొప్ప కార్యాలు చూసుకుంటా వచ్చారు. చివరికి కానాను ప్రదేశానికి రీచ్ అయ్యారు. దేవుడి మాట వింటూ దేవుడి మాట ప్రకారము నువ్వు ఫాలో అవుతూ ఉండాలి. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా కనిపిస్తుంది అంటే, ఇశ్రాయేలు ప్రజలకు కూడా సముద్రాన్ని చూసినప్పుడు ఏంటి అని చెప్పి ఒక కన్ఫ్యూజన్తో నసుగుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు, కోపం చూపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. మా యొక్క ఆలోచన ప్రకారం మేము తెల్లుంటే బ్రతికిపోయే వాళ్ళం కదా, ఇక్కడ ఫరో చేతిలో చనిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవ్వదు కదా అని చెప్పి ఆలోచించుకుంటున్నారు. అదే రీతిగా నీవు కూడా నీ లైఫ్లో దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకున్నావు. కానీ నీ యొక్క సొంత ఆలోచనలతో నీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దానికి ఎలా రీచ్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నావేమో, కానీ దేవుడు నీ ఆలోచనల్ని కొట్టివేస్తున్నారు. దేవుడు వాగ్దానం చేసినప్పుడు నడిపించేటువంటి బాధ్యత కూడా ఆయనదే. నీవు నీ యొక్క సొంత ఆలోచనలు బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి నువ్వు దాన్ని రీచ్ అవ్వాలనుకుంటే దేవుడు ఎందుకు నీకు ప్రామిస్ చేశారు? మనుషులాగా ప్రామిస్ చేసి తప్పుకునేటువంటి దేవుడు అని అనుకుంటున్నావా? అస్సలు కాదు. దేవుడు నీ ఊహకు మించినటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు నీ లైఫ్లో జరిగించేటువంటి గొప్ప దేవుడు. ఇప్పుడు నీ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళకి కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటి ఇక్కడ ముందేమీ లేదు అని చెప్పి అలాగే ఉందో అలాగే నీకు కూడా ఉందేమో. నీ ఫేస్ చేసేటువంటి సిచ్యువేషన్స్, ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏంటి ఎట్లాగా రీచ్ అవుతావు అని చెప్పి దేవుడు నీ క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాను. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే దినము ఆయన మార్గంలో ఆయన నిన్ను గైడ్ చేస్తానని మాట్లాడుతున్నారు. ఎప్పుడు గైడ్ చేస్తారంటే నీ యొక్క సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుడి మాటకి నువ్వు ఒబే చేసినప్పుడు. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మకమైనటువంటి దేవుడు. వాగ్దానం చేసినప్పుడు ఆ త్రోవలో నడిపించి నీవు పొందుకునేదాకా ఆయన నీ చేయి విడవనటువంటి దేవుడు. నీ యొక్క సొంత ఆలోచనలతో ప్రయత్నం చేస్తున్నావేమో, అందుకోసమే దేవుడు ఈ దినం ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని ఎగ్జాంపుల్గా తీసుకుని నీతోనే మాట్లాడుతున్నారు. నీ సొంత ఆలోచనలు మానివి. దేవుడు ఆయన మీద ఆధారపడి ఆయన నడిపించేటువంటి మార్గంలో నువ్వు వెళ్ళాలి, నడుచుకోవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నారు. అట్టి రీతిగా నీవు బ్లైండ్గా వాగ్దానం చేశారు కదా, చేసినటువంటి దేవుడు నన్ను నడిపిస్తారని చెప్పి నువ్వు బ్లైండ్గా ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నడిపించేటువంటి మార్గంలో నీవు వెళ్ళేటప్పుడు నీకు ఎటు వెళ్తున్నావో అని చెప్పి ముందు నీకు చీకటిగా ఉందేమో, ఏం అర్థం కావట్లేదేమో. కానీ దేవుడు ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట్ అన్నట్టు నీవు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే, నీవు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు నీ లైఫ్లో చేసి నీ యొక్క వాగ్దానాన్ని నీవు పొందుకునేలాగా చేసేటువంటి దేవుడు. నీ లైఫ్లో కూడా శూన్యంగా ఉన్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా
గొప్ప కార్యాలు నీ లైఫ్లో నువ్వు చూసేలాగా చేసి ఆయన నడిపించేటువంటి మార్గంలో ఆయన కాపుదల ఎట్లా ఉంటుంది, ఆయన పోషించేటువంటి దేవుడుగా ఎలా ఉంటారు అని చెప్పి ఆయన యొక్క శక్తిని నీకు రుచి చూపించి కంప్లీట్గా ఆయన మీద ఆనుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నప్పుడు నీ యొక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటువంటి దేవుడిగా ఉంటారు. ఈ దినం నుండి అయినా కానీ నీ యొక్క సొంత ఆలోచనలు మానివేయి కంప్లీట్గా దేవుడి మీద ఫోకస్ చేసి దేవుడి మీద ఆనుకుని దేవుడు నడిపించేటువంటి మార్గంలో బ్లైండ్గా నువ్వు వెళ్ళి శూన్యంగా ఉన్నా కానీ శూన్యంలోనే సమస్తం చేసినటువంటి దేవుడు నీ కనిపించేటువంటి శూన్యంలో నీకు మార్గాన్ని క్రియేట్ చేసి నిన్ను ఆ త్రోవలో నడిపించి నీవు ఎన్నో ఆయన చేసేటువంటి గొప్ప కార్యాలు చూస్తూ ఆయన యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటూ ఆయనలో ఎదుగుతూ నీవు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి తగినట్టు నీవు అటువంటి విశ్వాసాన్ని పొందుకున్న తర్వాత గొప్ప కార్యాలు స్థిరంగా ఆయనలో నిలిచినప్పుడు ఖచ్చితంగా నీవు వాగ్దానాన్ని పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.